కృష్ణానదిలో విష పదార్థాల కలకలం రేగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర నది నుంచి దుర్వాసన వస్తోందని భక్తులు చెబుతున్నారు. ఎవరో నదిలో కెమికల్ కలిపారంటున్న స్థానికులు నది నీటిని వినియోగిస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, శంకరి, మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కరకట్టను ఆనుకొని ఉన్నటువంటి కృష్ణమ్మ నదిలో దుర్వాసన వస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి ఆలయంతో పాటు సమీప ప్రాంత ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే హైదరాబాద్ నుంచి మూసి ప్రవహించి వేములపల్లి వాడపల్లి వద్ద విశాఖలో కలవడంతో పాటు ఏపీ నుంచి దాజపల్లి నుంచి వచ్చే కెమికల్ కంపెనీల వల్ల ఆ కృష్ణా నదిలో దుర్వాసనతో కూడినటువంటి వాటర్ కలుషితంగా ఆకుపచ్చ రంగులో మారి ఆ దుర్వాసన వస్తుండటంతో అక్కడ సమీప ప్రాంత ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజులుగా కెమికల్ సంబంధించినటువంటి వాటర్ అందులో రావడంతో నీరు కూడా మొత్తం రంగు మారి ఆకుపచ్చగా భరించలేనటువంటి వాసన వస్తుండటంతో గ్రామాలకు సంబంధించినటువంటి తాగునీటి ట్యాంకులకు కూడా నీటి సరఫరాను నిలిపివేసినట్టు మనకు సమాచారం అందుతా ఉంది. అయితే దీనికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం సివరేజ్ ప్లాంట్ల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాల వల్లనే ఇలా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు శాంపిల్ సేకరించామని చెప్తున్నారు. కానీ సమీప ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి మూసి పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల కలిపే కంపెనీల వ్యర్థాలు కావచ్చు, అదేవిధంగా ఏపీ సరౌండింగ్ తో పాటు మన పటంపల్లి చిత్తపల్లి సమీపంలో ఉన్నటువంటి కంపెనీలు ఇలా మొత్తం వ్యర్థాలతో పాటు ట్యాంకర్ల నుంచి కూడా బయట భూమిలో ఇంకి చేయాలన్నప్పుడు కూడా ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి బహిరంగ ప్రదేశాలతో పాటు నీళ్ళల్లో కలపడం వల్ల ఇలా జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఆ కృష్ణా నది ఆలయం మఠపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన భరించలేనటువంటి దుర్వాసన వస్తుండటంతో కృష్ణమ్మ కలుషితం అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ సమీప ప్రాంత ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శంకరి.